మ్యాట్ప్లాట్లిబ్లో స్కాటర్ ప్లాట్ అంటే ఏంటి, అసలు స్కాటర్ ప్లాట్ ఎందుకు యూజ్ చేయాలి, స్కాటర్ ప్లాట్ని ఎలా బిల్డ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. కమింగ్ అప్. హే గైస్, దిస్ ఈజ్ రోహిత్ అండ్ వెల్కమ్ టు WonkyCode. సో గైస్, ఇక్కడ నేనైతే లైబ్రరీస్ అన్నీ ఇంపోర్ట్ చేసుకున్నాను అండ్ డేటా సెట్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ నాకు ఇక్కడ నేనైతే 2 వేరియబుల్స్ని తీసుకున్నాను. అదేంటంటే సెపల్ లెంత్, సెపల్ విత్. సో సెపల్ లెంత్, సెపల్ విత్ తీసుకొని ఈ వేరియబుల్స్ మధ్య అసలు కోరిలేషన్ అంటే రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది నేను ఫైండ్ చేద్దాం అనుకున్నాను. సో అలా ఫైండ్ చేయాలంటే మనకి బెస్ట్ యూస్ఫుల్ ప్లాట్స్ ఏమున్నాయంటే అది స్కాటర్ ప్లాట్స్. సో స్కాటర్ ప్లాట్స్ని మనం ఈ జస్ట్ డాట్ ప్లాట్ మెథడ్ యూస్ చేసి జస్ట్ సెపల్ లెంత్, సెపల్ విత్ పంపించేసినా మనకి స్కాటర్ ప్లాట్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, అక్కడక్కడ అంతా స్ప్రెడ్ అయి ఉన్నాయి కదా అన్ని. సో వీటిని స్కాటర్ ప్లాట్స్ అంటారు. సో ఈ స్కాటర్ ప్లాట్స్ అనేవి ఏం చెప్తాయి అంటే ఏదైనా 2 వేరియబుల్స్ని మధ్య రిలేషన్షిప్ చెప్తాయి. ఆ రిలేషన్షిప్లో చాలా రకాలు ఉన్నాయి. లీనియర్ ఆర్ నాన్ లీనియర్ అని ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చున్నాను నేను. సో లీనియర్ ఆర్ నాన్ లీనియర్ రిలేషన్షిప్, స్ట్రాంగ్ ఆర్ వీక్ రిలేషన్షిప్, పాజిటివ్ ఆర్ నెగిటివ్ రిలేషన్షిప్. సో ఇలాంటి రిలేషన్షిప్స్ ఏమున్నాయని చెప్తాయి. సో అవి ఒక్కోటి ఏందో చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడ కానీ మీరు చూస్తే స్కాటర్ అని ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఆ స్కాటర్ మెథడ్ని యూస్ చేసి కూడా మనం ఎక్స్ యాక్సిస్కి, వై యాక్సిస్కి వాల్యూస్ పంపిస్తే మనకి స్కాటర్ ప్లాట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క టైప్ ఆఫ్ రిలేషన్షిప్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో లీనియర్ ఆర్ నాన్ లీనియర్ అంటే రిలేషన్షిప్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఈ డేటా పాయింట్స్ ఉన్నాయి కదా, మనం ఇక్కడ సెపల్ లెంత్ అంటున్నాం, దీన్ని సెపల్ లెంత్ అంటున్నాం అండ్ దీన్ని సెపల్ విడ్త్ అంటున్నాం. ఓకే, సో ఏదైనా డేటా పాయింట్ ఇలా ఇంక్రీజింగ్ అంటే సెపల్ లెంత్ పెరిగే కొంది సెపల్ విత్ కూడా ఇంక్రీజింగ్లో వెళ్తూ ఉంది అనుకోండి, ఇలా వెళ్తూ ఉన్నాయి అనుకోండి. సో దీన్ని ఏమంటారు, లీనియర్ రిలేషన్ అంటాం. ఓకే, ఇలా లైన్ గీస్తే లీనియర్గా ఉంటుంది, లీనియర్ రిలేషన్ అంటాం. అదే అలా కాకుండా ఇలా వెళ్తున్నాయి అనుకోండి అంటే ఇక్కడ మనకి కరువు వస్తుంది, ఇలా కరువు వస్తుంది. సో దీన్ని ఏమంటామంటే నాన్ లీనియర్ రిలేషన్షిప్ అంటాం. సో ఇప్పుడు స్ట్రాంగ్ ఆర్ వీక్ గురించి మాట్లాడదాం. స్ట్రాంగ్ అంటే ఏంటంటే అన్ని డేటా పాయింట్స్ ఒక దగ్గరే ఉన్నాయనుకోండి, ఇలా డేటా పాయింట్స్ ఇంకా వేరే దగ్గరికి చేంజ్ అవ్వట్లా, వాటిని ఏమంటారంటే స్ట్రాంగ్ కోరిలేషన్ అంటాం. సో అలా కాకుండా అక్కడక్కడ ఇక్కడొకటి ఇలా స్ప్రెడ్ అయి ఉన్నాయనుకోండి, ఇలా స్కాటర్ అయినాయి అనుకోండి, దీన్ని వీక్ రిలేషన్షిప్ అంటాం. ఓకే, సో పాజిటివ్ ఆర్ నెగిటివ్ రిలేషన్షిప్ ఉంది కదా. సో ఈ పాజిటివ్ ఆర్ నెగిటివ్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే ఏదైనా డేటా పాయింట్స్ ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తున్నాయి అనుకోండి, ఇది పెరిగితే ఇది పెరుగుద్ది, ఇది అలా పెరుగుతూ ఇలా వెళ్ళిపోతున్నాయి అనుకోండి, దాన్ని ఇలా రైజింగ్ ఆర్డర్లో ఉంటే దీన్ని పాజిటివ్ రిలేషన్షిప్ అంటాం. నెగిటివ్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే డిక్రీజింగ్ అవుతున్నాయి అనుకోండి, ఇలా డిక్రీజ్ అంటే ఎక్స్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొంది వై వాల్యూ తగ్గిపోతూ ఉంది అనుకోండి. సో అప్పుడు దాన్ని నెగిటివ్ రిలేషన్షిప్ అంటాం. ఓకే, సో నెగిటివ్ కోరిలేషన్ అంటాం. సో అసలు ఇప్పుడు నేను చెప్పిన ఏ రిలేషన్షిప్ కానీ మీ స్కాటర్ ప్లాట్లో మీకు కనిపించకపోతే అసలు ఆ 2 వేరియబుల్స్ ఏదైతే సెపల్ లెంత్, సెపల్ విడ్త్ ఉన్నాయో ఈ 2 వేరియబుల్స్కి అసలు రిలేషన్షిప్పే లేదని అర్థం. ఓకే, సో ఇలాగా 2 వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ని అయితే తెలుసుకోవడానికి మనం ఈ స్కాటర్ ప్లాట్స్ని అయితే యూజ్ చేస్తాం. సో ఈ కోరిలేషన్కి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. సపోజ్ మీరు ఒక కూల్ డ్రింక్ షాప్ పెట్టాలనుకోండి, మీ దగ్గర ఒక ఏరియా ఉంది. ఓకే, ఆ ఏరియాలో కూల్ డ్రింక్ షాప్ పెట్టారు. అది ఇయర్లో ఒక టైంలో బాగా కూల్ డ్రింక్స్ ఎక్కువ సేల్ జరుగుతున్నాయి, ఒక టైంలో కూల్ డ్రింక్స్ తక్కువ సేల్ జరుగుతున్నాయి. సో అది ఏ టైంలో ఎక్కువ సేల్స్ జరుగుతాయి, టెంపరేచర్ని బట్టి చూసుకుంటే మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంటే ఎక్కువ మంది ఎక్కువ కొంటుంటారు కదా కూల్ డ్రింక్స్, సో సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో టెంపరేచర్ అనే కానీ తగ్గితే సేల్స్ అనేవి తగ్గిపోతాయి. సో ఇక్కడ ఆ 2 వేరియబుల్స్ ఏదైతే టెంపరేచర్ వేరియబుల్ అండ్ సేల్స్ వేరియబుల్ ఉందో దాని మధ్య మనం ఏం కోరిలేషన్ చెప్తున్నాం, సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే సేల్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి అని అలా ఆ స్కాటర్ ప్లాట్ని యూస్ చేసి అయితే మనం ఈజీగా చెప్పొచ్చు. సో ఇది జస్ట్ చిన్న ఎగ్జాంపుల్. మీరు ఇంకా వేరే బిజినెసెస్ ఇలాంటివి డేటా అనాలిసిస్ చేయాలన్నా సో చేస్తుంటే ఈ స్కాటర్ ప్లాట్స్ అనేవి కొన్ని అన్నిటిలో స్కాటర్ ప్లాట్స్ యూజ్ చేయాలి, ఏదైనా 2 వేరియబుల్స్కి మధ్య రిలేషన్షిప్ అంతే. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ స్కాటర్ ప్లాట్స్కి మనం ఇక్కడ అసలు లేబుల్స్ కానీ అవేమి ఇవ్వలేదు కదా, లెజెండ్స్ కానీ టైటిల్ కానీ ఏమి ఇవ్వలేదు. సో అలా టైటిల్స్, లేబుల్స్ అవి మెన్షన్ చేయాలంటే మనకి ఇంకా చాలా మెథడ్స్
మెథడ్స్ ఉన్నాయి. ఎక్స్ లేబుల్ అని ఒక మెథడ్ ఉంది. అది అక్కడ ఎక్స్ యాక్సిస్కి ఏ లేబుల్ ఇవ్వాలి అని చెప్పద్ది. వై లేబుల్ అని ఒక మెథడ్ ఉంది. అది వై యాక్సిస్కి ఏ లేబుల్ అని ఇచ్చేది చెప్పద్ది. అండ్ టైటిల్ అని ఉంది కదా, ఈ టైటిల్ వచ్చి మన టైటిల్ చెప్పద్ది. అండ్ మార్కర్స్ ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పిందే. అండ్ ఇక్కడ ఫిగర్ అని ఉంది చూడండి. ఈ ఫిగర్ ఏంటంటే మనం ఇక్కడ గ్రాఫ్ని బిల్డ్ చేస్తాం కదా, సో ఈ గ్రాఫ్ని యొక్క ఫిగర్ని సైజుని మెన్షన్ చేస్తుంది. ఇక్కడ ఫిగర్ సైజు నేను 12:6 పెట్టున్నాను కదా, అంటే విడ్త్ 12, హైట్ వచ్చి 6 అన్నట్టు. ఓకే, సో కరెక్ట్గా రాలేదు. సో ఇలాగా హైట్ 12 ఉంటుంది, విడ్త్ 12 ఉంటుంది, హైట్ 6 ఉంటుంది. దీని మధ్యలో మనకి ప్లాట్ అయితే వస్తుంది. ఇన్ కేస్ మనం ఫిగర్ ఇది కానీ మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్ ప్లాట్ వస్తుంది, డిఫాల్ట్ సైజ్తో ప్లాట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, సెపల్ లెంత్ అని ఎక్స్ లేబుల్, సెపల్ విడ్త్ అని వై లేబుల్, అండ్ ఈ టైటిల్. సో 3 వచ్చాయి. అండ్ వీటికి స్క్వేర్ షేప్లో వచ్చాయి, అండ్ అవి రెడ్ కలర్లో ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి ఇది చేంజ్ చేసి చూద్దాం. జస్ట్ సైజు చేంజ్ చేసి చూద్దాం. సైజ్ నేను ఇప్పుడు ఏం పెడదానంటే 8,4 పెట్టి చూద్దాం. సో ఇప్పుడు చూద్దాం, చూడండి చిన్నది అయిపోయింది. సో ఇలాగా మనం వీటిని అయితే స్కాటర్ ప్లాట్స్కి కానీ ఏ ప్లాట్కైనా ఈ ఎక్స్ లేబుల్, వై లేబుల్, టైటిల్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఒట్టి ఫిగర్ కానీ ఎగ్జిక్యూట్ చేస్తే ఫిగర్ అనేది నాకు క్రియేట్ అవుతుంది చూడండి సైజ్తో. సో ఇన్ కేస్ కానీ నేను ఇలాగ అన్నీ కలిపి ఒక సెల్లులో పెట్టాను కదా, సో ఒక దాంట్లో పెట్టాను కాబట్టి నాకు అవన్నీ ఒకసారిగా ఎగ్జిక్యూట్ అయ్యి స్క్రిప్టింగ్ జరిగి నాకు ఫిగర్ అనేది బయటకు వచ్చింది రెండర్ అయ్యి లాస్ట్కి. ఓకే, సో అదే నేను ఒక్కొక్క లైన్లో కానీ ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, నాకు ఇలా జస్ట్ ఇలాగ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను కదా, ఓన్లీ స్కాటర్ ప్లాట్ ఒకటి బయటపడింది. ఇప్పుడు ఎక్స్ లేబుల్ పెట్టాను అనుకోండి, సో అది రాదు చూడండి, ఓన్లీ లేబుల్ ఇలా వచ్చింది. అన్నీ నేను చెప్పాను కదా, ఇవన్నీ కలిసి ఇది ఒక్కోటి కలిసి లేయర్స్గా వస్తాయి. సో ఫస్ట్ ఈ లేయర్ వచ్చింది, సెకండ్ ఈ లేయర్ వచ్చింది, థర్డ్ ఈ లేయర్ వచ్చింది. సో అలాగ అన్ని లేయర్స్ అన్నీ లేయర్గా ఇలా అన్నీ ఒకదాని మీద ఒకటి ఇలా సిట్ అయ్యి మనకి టాప్ వ్యూలో చూస్తే మనకు అన్నీ ఒకలాగా కనిపిస్తాయి. ఓకే, సో అది ఇక్కడ టైటిల్ వచ్చేసింది. అండ్ లాస్ట్ షో అనేది చూస్తే ఏం రాదు. సో అన్నీ ఒక దాంట్లో పెట్టి చూస్తేనే వస్తుంది. ఓకే, సో ఇలాగా మనం స్కాటర్ ప్లాట్స్ని అయితే బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నోట్ ఇచ్చున్నాను చూడండి, నాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లాట్ ఎలిమెంట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ఈచ్ టైప్ ఆఫ్ డేటా విజువలైజేషన్. అంటే ఇక్కడ మనం ఎక్స్ లేబుల్, వై లేబుల్ ఇలా కొన్ని ఇచ్చాం కదా, ఆర్ మార్కర్స్ అని, కలర్ అని. సో వీటిలో మేబీ అన్ని ప్లాట్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాట్స్ ఇంకా ఉంటాయి. స్కాటర్ ప్లాట్ అని, బార్ గ్రాఫ్స్ అని, సో అలాంటివి అన్నీ ఈ లేబుల్స్ ఇవన్నీ అన్ని ప్లాట్స్కి మేబీ వర్క్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎక్స్ లేబుల్స్, వై లేబుల్స్ అయితే అన్నిటికీ వర్క్ అవుతాయి, కానీ ఇంకా కొన్ని ఏదన్నా ఉంటాయి కదా లెజెండ్స్ కానీ, సో ఇలాంటివి మేబీ అన్నిటికీ వర్క్ అవ్వకపోవచ్చు అని ఇక్కడ నోట్ ఇచ్చాను. ఓకే, సో అది. అండ్ మీకు ఇంకేమన్నా ఇంట్రొడక్టరీ ట్యుటోరియల్ కావాలనుకుంటే యూస్ఫుల్ రీసోర్స్ సెక్షన్లో లింక్ ఇచ్చున్నాను కదా, దీన్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. దట్స్ pretty much it guys. Thank you very much for watching this video. Hope you like this video and I'll see you in the next one.